హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు చాలా సందర్భాల్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు అక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ వస్తుంటాయి కదా. అందులో స్పెషల్ కేటగిరీ కింద మనకు కొటాగ్ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి బెస్ట్గా ఆఫర్ ఉందని చెప్పి డెఫినెట్గా మీరు ఒకసారి నా యాడ్ చూసే ఉంటారు. ఇప్పుడు ఈ టైమ్స్లో ఈ క్రెడిట్ కార్డ్ గురించి ఎక్కువగా మనకి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అదే కొటాగ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్. గైస్, నాకు కూడా రీసెంట్గా మనకి ఈ క్రెడిట్ కార్డ్ రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వచ్చి 1 మంత్ అయితే అయిపోయింది గైస్. సో ఈ 1 మంత్లో నేను ఈ క్రెడిట్ కార్డ్ ఎంత యూజ్ చేసుకున్నాను, నాకు లిమిట్ ఎంత వచ్చిందని చెప్పి డీటెయిల్గా మీకు అయితే చెప్తాను. సో ఇక్కడ నాకు రూపే వేరియంట్ అయితే ఇచ్చారు, దీంట్లో వీసా వేరియంట్ కూడా ఉంది గైస్. మరి ఈ వీడియోలో మనం స్పెషల్ కేటగిరీ కింద దీని యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అంటే దీని యొక్క ఫీచర్స్ ఏంటి, అసలు మనకి క్రెడిట్ కార్డ్ అవసరమా లేదా, ఓకే. మీరు కనుక ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ యూస్ చేసినట్టయితే మీకు ఈ క్రెడిట్ కార్డ్ ఎంతవరకు ఉపయోగపడుతున్నది డీటెయిల్గా మీకైతే చెప్తాను. మీరు చేస్తుంది ఏంటంటే రిలాక్స్డ్గా ఉండండి, కంప్లీట్గా వీడియో అయితే వాచ్ చేయండి. అప్పుడే మీరు ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవాలని చెప్పి తెలిసిపోతుంది. మరి డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ కూడా ఇచ్చి ఉన్నాను గైస్, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఎందుకు అప్లై చేయమంటున్నా అంటే, మీరు దాని ద్వారా అప్లై చేసేటప్పుడు మనకి మీ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అక్కడ అర్థమవుతుంది అనమాట, తెలిసిపోతుంది ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినట్టయితే మీరు కామెంట్ చేసి దాన్ని ఈజీగా రిజల్ట్ కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఆ వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గైస్, ఈ కొటాగ్లీ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఉంటాయి, అక్కడ వెళ్ళి ఫాలో అప్ చేసుకోవచ్చు. మరి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ మనం సింపుల్గా అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. గైస్, ఫీచర్స్ అయితే మనకు చాలా సింపుల్గా అయితే ఉంటాయి. ఇది ఒక బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇది జనరల్గా చాలామందికి లైఫ్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే మీకు ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. మరి నాకు అయితే ఇది కొటాగ్ 811 అకౌంట్ కలిగి ఉన్నప్పుడు నేను అక్కడ 0 బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. తర్వాత దాన్ని నార్మల్ 3000 రూపీస్ ఒక నార్మల్ బేసిక్ అకౌంట్లోకి, సేవింగ్స్ అకౌంట్లోకి మార్చుకున్నాను. ఒక 1 year 2 years అయితే యూజ్ చేసుకున్నాను, బట్ నేను దాన్ని పక్కన పడేసి యూజ్ చేయకుండా. అయినా కూడా నాకు ఆ 811 అప్లికేషన్లో ప్రీ అప్రూవ్డ్ కింద ఈ కొటాగ్ రూపే వేరియంట్ తెచ్చారు. ఎస్పెషలీ ఇది వీసా వేరియంట్ ఉన్నట్టు నేను తీసుకునేవని కాదు, కానీ రూపే వేరియంట్ లాంచ్ చేశారు కదా, దానికోసమే తీసుకున్నా. సో రూపే వేరియంట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం ఆర్బీఐ మనకి పర్మిషన్స్ ఇచ్చిందనమాట. సో డైలీ మీ యొక్క లిటిల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, చిన్న ఎక్స్పెన్సెస్, వాటిని కూడా మీరు సింపుల్గా స్కాన్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకోసమే నేనైతే దీన్ని తీసుకున్నాను. మరి నాకు ఇది ఫ్రీ అయితే రాలేదు, 499 ప్లస్ ఛార్జెస్ అప్లికబుల్ చేశారు, జాయినింగ్ ఫీ ప్లస్ యాన్యువల్ ఫీ కూడా. బట్ ఇక్కడ వేవ్ ఆఫ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద 500 రూపీస్ వర్త్ చేసేటువంటి గిఫ్ట్ వాచర్స్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ ప్రొవైడ్ చేస్తా అన్నారు. మరి దాంతోపాటు మీరు యాన్యువల్ ఫీ పే చేసేటప్పుడు పర్ ఇయర్ లోపల ఒక 50,000 రూపీస్ ఖర్చు పెట్టేటైతే మీకు ఆ 499 రూపీస్ కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. మరి నేనైతే ఇప్పుడు యూపీఐ పేమెంట్ కోసం తీసుకున్నా కాబట్టి దీన్ని ఆల్రెడీ గూగుల్ పేలో, ఫోన్పేలో యాడ్ చేశాను. దానికి సంబంధించి వీడియో కూడా మీకు చేస్తాను గైస్. అంటే ఈ రూపే వేరియంట్స్ యొక్క క్రెడిట్ కార్డ్స్ మనం ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా పేమెంట్ చేసుకోవాలి కూడా మీకు సింపుల్ వీడియో అయితే చేస్తాను. మరి అలా చేసుకున్న తర్వాత మనం డైలీ చేసుకుంటాం కాబట్టి, అంటే రీఛార్జెస్ చేసుకోవడానికి బయట షాపుల్లో, కిరాణా స్టోర్స్లో, జనరల్ స్టోర్స్లో అన్నింటిలోనూ మనం స్కాన్ చేస్తున్నాం కాబట్టి తద్వారా ఒక 50,000 స్పెండ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అందుకని ఈ కార్డ్ అయితే తీసుకున్నాం. ఇక దీని యొక్క రివార్డ్ పాయింట్స్ గురించి తెలుసుకున్నట్టయితే దీంట్లో మనకి రివార్డ్ పాయింట్స్ 2 కేటగిరీ కింద డివైడ్ అవుతాయి. ఒకటి స్పెషల్ కేటగిరీస్లో మీరు కనుక స్పెండ్ చేశారంటే మీకు 8 రివార్డ్ పాయింట్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో స్పెషల్ కేటగిరీస్ అంటే ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. ఎయిర్ ట్రావెల్ సంబంధించి, డిపార్ట్మెంటల్ స్టోర్ సంబంధించి, గ్రాసరీ సంబంధించి, మూవీ టికెట్స్ ఇలా అయితే ఉంటాయి. ఇక అవి కాకుండా అది కూడా 2 lakhs వరకు డివైడ్ చేశారు దీన్ని. 2 lakhs లోపల మీరు ఈ కేటగిరీలో కనుక స్పెండ్ చేశారంటే మీకు 150 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను ఒక 8 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. అదర్ కేటగిరీలో మీరు స్పెండ్ చేశారంటే 4 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇక 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి, అన్ని కేటగిరీస్లో మీకు, అంటే స్పెషల్ కేటగిరీస్ కావచ్చు, నార్మల్ కేటగిరీస్ కావచ్చు, 8 రివార్డ్ పాయింట్స్ వరకు అప్ టు మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి రివార్డ్ పాయింట్స్ మీరు ఏం చేసుకోవాలంటే రీడీమ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఒక రివార్డ్ పాయింట్ 0.205 వద్ద సమానం అయితే ఉంటుంది. మళ్ళీ వీటిని మొబైల్ రీఛార్జ్ కోసము, లేదంటే ఇక్కడ కొన్ని గిఫ్ట్ వాచర్స్ వస్తాయి, బుక్ మై షోలో టికెట్స్ వస్తాయి, వీటన్నిటిలో కూడా మనం రిడీమ్ చేసుకోవడానికి మళ్ళీ ఈ కొటాగ్ రివార్డ్ సెక్షన్లో వెళ్ళి మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి వ్యాలిడిటీ 1 year అయితే ఉంటుంది. సో బెటర్గానే ఇక్కడైతే వర్క్ చేస్తుంది. సో బేసిక్ కార్డ్ అనమాట, ఎక్కువగా మనం ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అలాగే దీంట్లో మనకు రైల్వే లాంచెస్ కానీ, ఎయిర్పోర్ట్ లాంచెస్ కానీ ప్రొవైడ్ అయితే చేయరు. బట్ మనకి ఫీ తీసుకున్నారు కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆప్షన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంది. అదే మీరు శాంపుల్ కోసం తీసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది కదా, అది కూడా మన దగ్గర ఉంది. దాంట్లో మనకి సేమ్ ఫీ అయితే ఉంటుంది, కానీ అక్కడ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినప్పుడు 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే అక్కడ మనకు 4 ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. నేనైతే ఎయిర్ ట్రావెల్ చేయను కాబట్టి నాకు అవసరం లేదు అది, బట్ షాపింగ్ పర్పస్ కోసం తీసుకున్నా. మరి మీరు ఎయిర్ ట్రావెల్ చేసినట్టయితే మీకు ఈ క్రెడిట్ కార్డ్ అది బెటర్గా ఉంటుంది. సో ఆ క్రెడిట్ కార్డ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే దాన్ని అప్లై చేసుకోవచ్చు. మరి మీరు కనుక ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్నట్టయితే ఈ కొటాగ్ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోండి, చాలా ఫాస్ట్గా అప్రూవ్స్ వస్తున్నాయి. సో క్రెడిట్ లిమిట్ కూడా బెటర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు 80,000 లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
మరి చూడాలి మనం ఎన్హాన్స్మెంట్ చేసినప్పుడు ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఎన్హాన్స్మెంట్ చేస్తారని చెప్పి, అంటే ఇంక్రిమెంట్ అనమాట ఎలా చేస్తారని చెప్పి. గైస్ ఇందులో ఇంకా కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే సర్చార్జ్ వేవర్ మనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ 2 సర్చార్జ్ వేవర్స్. జనరల్గా అన్ని క్రెడిట్ కార్డ్స్ను మనకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తారు. అది మాక్సిమం 1% అయితే ఉంటుంది. దీంట్లో అప్ టు 3,500 రూపీస్ వరకు పర్ ఇయర్ మనం ఇక్కడ సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే అవుట్లెట్స్ వెళ్ళి పెట్రోల్ కానీ లేదంటే లూబ్రికెంట్స్ కావచ్చు, డీజిల్ కావచ్చు పర్చేస్ చేసుకొని మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి కదా, వాటిని వే ఆఫ్ 3,500 వరకు చేసుకోవచ్చు. మరి మినిమం స్పెండ్స్ అనేది 5 నుంచి స్టార్ట్ చేసుకొని మీరు 3,000 మధ్యలో స్పెండ్ చేసిన మాత్రమే ఇది మీకు అప్లికబుల్ అవుతుంది. అలాగే మనకు రైల్వే సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్ ద్వారా లేదంటే రైల్వే కౌంటర్స్ ఉంటాయి కదా, అంటే రైల్వే స్టేషన్ కౌంటర్స్, అక్కడ మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా బుకింగ్స్ చేసుకున్నారంటే అక్కడ మీకు పడే స్పెషల్ సర్చార్జ్ వేవర్ కూడా అంటే రైల్వే సర్చార్జ్ వేవర్ కూడా వే ఆఫ్ అయిపోతుంది. పర్ ఇయర్ ఇది ఒక 500 వరకు వే ఆఫ్ అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి మళ్ళీ మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఏం పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం ఏం కాదు, బట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు 1,25,000 రూపాయలు కనుక పర్ 6 మంత్స్కి స్పెండ్ చేశారంటే మీకు ఒక 4 పీవీఆర్ టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో పీవీఆర్ ఎన్ఎక్స్ తెలుసు కదా మనకి, పెద్ద మల్టీప్లెక్స్ అది. దాంట్లో కొన్ని టికెట్స్ 4 వరకు ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. లేదు మనకి టికెట్స్ వద్దనుకుంటే ఒక 10,000 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. వాటిని మళ్ళీ మీరు బిల్లింగ్ సైకిల్లో మీ యొక్క బిల్లుకి అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్లో. ఇవి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 2 ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇలా ఓవరాల్గా చూసినట్టయితే మీరు 8 పీవీఆర్ టికెట్స్ అనేవి పర్ ఇయర్ వరకు మీరు తీసుకోవచ్చు అనమాట. బట్ 2.5 lakh మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా. ఆబ్వియస్గా అక్కడ 50,000 స్పెండ్ చేసినందుకు గాను మీకు ఫీ కూడా వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఇక అంత మొత్తంలో స్పెండ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేటువంటి 8 పీవీఆర్ టికెట్స్ కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి. సో ఇవన్నమాట ఓవరాల్గా చూసుకున్నట్టు దీని యొక్క ఫీజు అండ్ స్పెషల్ కేటగిరీ యొక్క ఛార్జెస్, బెనిఫిట్స్. ఇక చివరిగా దీని యొక్క ఫీజు గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ చెప్పా కదా, చాలామందికి లైఫ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు, కొద్దిమందికి మాత్రమే ఇలా మనకి 499 ఛార్జెస్ చేస్తున్నారు. మరి దీంతో పాటు లేట్ పేమెంట్ ఛార్జెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ ఇక్కడ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ యొక్క అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది టైంకు మీరు కట్టకపోయినట్టయితే 100 రూపాయల కంటే తక్కువ ఉన్నట్టు అనుకోండి, అది అవుట్ స్టాండింగ్ అమౌంట్, పర్లేదు మీకు ఛార్జెస్ పడవు. అంతకంటే దాటింది అనుకోండి మినిమం అక్కడ స్టార్టింగే మీకు 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని మీకు మాక్సిమం 1,200 రూపీస్ వరకు ఛార్జెస్ పడే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో జాగ్రత్తగా మీరు అయితే టైమ్లీ పేమెంట్ అయితే చేసుకోండి. ఇక డాక్యుమెంట్స్ అంటారా, డాక్యుమెంట్స్ అనేవి సింపుల్గా అయితే ఉంటాయి. నేనైతే ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేదు, నాకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కాబట్టి అవసరం పడలేదు. అదే కొద్దిమందికి అయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ యాజ్ యూజువల్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్, శాలరీ స్లిప్స్, ఐటీఆర్ లాంటివి అడుగుతూ ఉంటారు. సో చాలామందికి ఇప్పుడైతే ఈ మార్చ్ మంత్ కాబట్టి వాళ్ళ యొక్క టార్గెట్స్ ఉంటాయి కాబట్టి, ఇది చెప్పాలంటే ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి చాలా ఫాస్ట్గా టార్గెట్స్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి పెద్దగా వాళ్ళేం డాక్యుమెంట్స్ ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు. సో వెంటనే మీ లెక్కైతే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా పరీక్షించుకోండి. చాలామంది కార్డ్స్ అయితే వస్తున్నాయి, మంచి లిమిట్తో వస్తున్నాయి. సో ఓవరాల్గా ఇది భయ్యా మన ఈ కొటాగ్ లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డు లేదంటే రూపే క్రెడిట్ కార్డుకి సంబంధించి డీటెయిల్స్. సో డెఫినెట్గా మీకైతే నచ్చిన రూపాయి క్రెడిట్ కార్డు, నచ్చినట్టయితే బేసిక్ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డు చెప్తున్నాను. సో దీనికి ఆల్టర్నేట్ క్రెడిట్ కార్డ్స్ చాలా ఉన్నాయి, వాటి యొక్క లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇదే డబ్బుతో అంటే 499తో మనకి ఏ క్రెడిట్ కార్డ్స్ వస్తాయో ఆ లింక్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ గురించి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ కార్డ్ మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్.